తండ్రి ఆకాశము బాల్యం నుంచి కూడా దేవాదిగా ప్రభా నువ్వు తోడై ఉండి యవన కాలంలోనికి వచ్చినప్పుడు తండ్రిగా ప్రభు బలహీనుడైన తండ్రి బాధ్యతను తీసుకొని ప్రభా యేసయ్యా సహోదరుడు సహోదరి వారి కుటుంబాలకు అవసరమైన ధరణిధి కోసము ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలు వెళ్ళి కష్టపడి ప్రభా చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి కృప చూపాం తండ్రిగా ప్రభా ఎస్ఏ తదుపరి వచ్చిన వయస్సును బట్టి తల్లిదండ్రులుగా తండ్రి కుటుంబీకులుగా ఆలోచన చేసినప్పుడు ప్రభా తన యవన కాలపు ఎముకైన భార్య తండ్రిగా ప్రభా నిడమర్రు ప్రాంతంలో ప్రభా ఎస్ఏ దేవ నిడమర్రు మండలం అడుగులు ప్రాంతంలో ప్రభా ఎస్ఏ మద్దావారి కుటుంబంలో దేవా మద్దా వెంకటేశ్వరరావు గారు అలాగే తండ్రిగా ప్రభా మరియమ్మ గారి దాంపత్య జీవితంలో నీవు అనుగ్రహించిన కనిష్ట కుమార్తె శైలును బట్టి నీకు వందనాలు దేవాన్ని వెల్లడి చేస్తూ వీరిరువురు నూతన గృహస్థ జీవనంలో ఏక శరీరులుగా దేవాదిగా ప్రభా యేసయ్యా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడటానికి నువ్వు నిర్ణయించిన 13వ తారీఖును బట్టి నీకు స్తోత్రాలు ఆ తారీఖుకు 5 రోజుల ముందుగా నేటి 9వ తారీఖుని ప్రభా వివాహ వరుడుగా తండ్రితో ప్రభు సిద్ధపడనై ఉన్న మీ కుమారుని బట్టి సిద్ధపరచడానికి ప్రార్థనాపూర్వకంగాను వాక్యానుసారంగాను మేమందరం ఇక్కడ కూడుకోవటానికి నిన్ను కీర్తించి ఆరాధించడానికి దేవాని కృపను నీ ఆత్మ సహాయమును మాకు దయచేశారు తండ్రిగా ప్రభు చదవబడిన లేఖన భాగాల్లో దేవా సిద్ధపడిన వరుడు రాజుగాను దేవాదిగా ప్రభు శూరుడుగాను బలశౌర్యుడుగాను తండ్రిగా ప్రభా యేసయ్యా తన ఎముకైన భార్యను దేవా ఒఫీరు అపరంజితో సిద్ధపడిన దేవాదిగా ప్రభు తన భార్యను ఎదుర్కొనేవాడుగా దేవా కీర్తనల గ్రంథంలో మేము చదవగా విన్నాం తండ్రి ఇదిగో ప్రభు అలాగే ప్రభా యేసయ్యా బబులోనుకు చెరకుని పోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను నీవు ఆశీర్వదించి మీరు పెండ్లిళ్ళు చేసుకొనండి పిల్లలను కనండి కుమారులకు మీ కుమార్తెలకు వివాహాలు చేయండి అభివృద్ధి పొందండి నువ్వు ఎలాగైతే సెలవిచ్చావో ఆ పెండ్లి పదాలను మేము గుర్తు చేసుకుంటూ దేవాదిగా ప్రభు నీ వాక్య ఆధారాలను ముందు పెట్టుకుని నీ కుమారుడిని పెండ్లి కుమారుడిగా సిద్ధపరుస్తూ ఉంటుండగా నీ లేఖనాల ప్రకారంగా నీ బిడ్డను ఆశీర్వదించండి చేయబడిన ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించారు దేవా నీ పక్షాన్ని వచ్చిన దైవజనుడిగా ఆశీర్వచనాలతో కూడిన ఈ వాక్కులను వినిపిస్తూ నీకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆకాశికిని శైలజకు మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవాదిగా ప్రభా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వ్యక్తులుగా ఉన్న ఈ బిడ్డలు బాల్యం నుంచి నువ్వు తోడుగా ఉండి ప్రభా యేసయ్యా నీ ప్రణాళికబద్ధంగా దేవా మొదటి వివాహము ఏదైనా తోటలో ఎలాగైతే ఆదామవ్వల ద్వారా ప్రారంభించావో ఆ ప్రణాళిక ప్రకారంగానే బిడ్డలు దేవాదిగా ప్రభా యేసయ్యా మరొక జంటగా ఆ 13వ తారీఖు సెంట్ ఇమానియల్ లూథరన్ సంఘములో ప్రభా యేసయ్యా అన్ని విషయాల్లో ఘనమైన వివాహము ద్వారా నూతన గృహస్థ జీవనంలో ప్రవేశిస్తూ ఉంటుండగా బిడ్డలకు కావలసిన ప్రతి ఈవియు పద సంబంధమైన ప్రతి వరమును భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆరోగ్యాలు మీరు దయచేయండి యాడింగ్ వారి కుటుంబానికి మద్దా వారి కుటుంబానికి కావలసిన ఈవులను దేవ వివాహానికి కావలసిన సమస్త సమృద్ధిని దేవ మీరు అనుగ్రహించండి అన్నిటికంటే ఆకాశమైన నీ సింహాసనాన్ని ఆధీనంలో ఉంచుకుని మాకు కావలసిన ఈ భూమి మీద మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి ప్రభా ఎటువంటి ఆటంక అంతరాయ కీడులు కలగకుండా తండ్రి ఎటువంటి బలహీనతలకు ఎవరు గురి కాకుండా దేవా నీ కనుదృష్టి ఉంచండి నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి గడిచిన దినాల్లో గొప్ప అపాయం తగ్గింది ప్రభా యేసయ్యా తగిలిన గాయాన్ని కూడా మానటాన్ని మీరు కృప చూపరా మచ్చను కూడా మీరు దూరపరిచి తండ్రిదిగా ప్రభా బిడ్డలిద్దరూ కూడా యేసయ్యా నీ ఆశీర్వాదానికి అర్హులుగాను దేవాన్ని ఇచ్చే దీవెనకు పాత్రులుగాను దేవాని ఆశీర్వాదాన్ని పొంది వేవేలకు తల్లిదండ్రులు అగునట్లుగాను బిడ్డలను ఆశీర్వదించమని ప్రభా యేసయ్యా ఈ కుటుంబాన్ని బట్టి ఈ కుటుంబం ఆహ్వానించిన దాన్ని బట్టి కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ సాయంకాలపు చల్లని పూట దేవా ఆదామవ్వలకు ఇచ్చిన ఆ ఏదెను తోటలోని దీవెనడు అందరికీ కూడా అనుగ్రహించమని ఇంతవరకు మా మధ్య నుండి కార్యక్రమాన్ని జరిగించారు ఇక ముందు ఈ 5 దినాల్లో కూడా ఈ లోకపు ప్రభావము గాని ఈ లోకాధికారైన దుష్టుడి నీడ గాని వాడి చాడ గాని వాడి ఛాయ గాని ఏ మాత్రము ఈ నవవధువరులుగా సిద్ధపడని ఈ బిడ్డల పైన పడకుండా ఇరు కుటుంబాలకు కావలసిన నీ ఉన్నతమైన కృపా కాపుదలను బిడ్డలకు కావలసిన నీ భద్రతను దయచేయమని సమస్త ఈవులతో బిడ్డలను సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలను నీకు ఆరోపిస్తూ కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించి పంపించమని నజరేయుడు లోకరక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడిగి పొందుకొనుచున్నాం పరలోకపు తండ్రి చూడమ్మా
ఇప్పుడు శూన్యంలో సృష్టిని చేసిన యెహోవా దేవుని దయ, ఆయన అద్వితీయ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మిమ్మల్ని అనాథులుగా విడవను ఎల్లప్పుడూ మీతో ఉంటానని సెలవిచ్చి మనల్ని నడిపిస్తున్న మన మధ్యనున్న పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సంతోషము, సమాధానము, సకల దీవెనలు, మంచి ఆరోగ్యాలు కూడి ఉన్న మనందరికీ ఈ కూడికకు వేడుకకు కారణమైన నవవరుడైన ఆకాష్కును శైలుకును యాడింగి వారి కుటుంబాలకును మధ్య వారి కుటుంబాలకును ఆత్మదేవుడు సదా తోడేండి ఆశీర్వదించి సహాయము దయచేసి ఈ వివాహాన్ని ఘనంగా జరిగించి నడిపించును గాక.